ఆకాశవాణి మన్ కీ బాత్ 130వ సంచికపై ప్రత్యేక ముఖాముఖిని వింటారు. అతిథి డాక్టర్ వేలం పళని గారు, శాఖాధ్యక్షులు, తెలుగు భాష మరియు అనువాద అధ్యయన విభాగం, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం నుంచి. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. మన ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రతి నెల చివరి ఆదివారం తన ఆలోచనలను దేశ ప్రజలతో పంచుకుంటూ వస్తున్న కార్యక్రమం మన్ కీ బాత్. కార్యక్రమం యొక్క 130వ సంచికలో ప్రధాని పలు అంశాలను ప్రస్తావించడం జరిగింది. అంశాలపై సమగ్రంగా చర్చించడానికి, విశ్లేషణ అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలుగు భాషా బోధనలో మరియు పరిశోధనలో 30 సంవత్సరాలకు పైగా విశాలమైన అనుభవం కలిగి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి నుండి పీహెచ్డీ పొందిన ఆయన తెలుగు సాహిత్యం, సంపాదక విశ్లేషణ, అనువాద శాస్త్రం, జానపద విజ్ఞానం, భక్తి సాహిత్యం, ఆధునిక సామాజిక సాంస్కృతిక అంశాలు మొదలైన విభిన్న రంగాలపై నిరంతర పరిశోధనలు చేస్తూ తెలుగు భాషా వికాసం, సాహిత్య పరిరక్షణ, సమాజంలో చైతన్యాన్ని పెంపొందించే ఆలోచనలపై అనేక పరిశోధనా వ్యాసాలు, పుస్తకాలు రచించారు. అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పరిశోధనా పత్రాలు సమర్పించి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలలో రిసోర్స్ పర్సన్ గా ఉపన్యాసాలు ఇస్తూ విద్యార్థులు, పరిశోధకులకు మార్గదర్శకత్వం వహిస్తూ ఉన్నారు. అకాడమిక్ రంగంతో పాటు ప్రభుత్వ పాలనా వ్యవస్థలోనూ తన సేవలను అందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 2016 నుండి 19 వరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రికి ఆఫీసర్ అండ్ స్పెషల్ డ్యూటీగా పనిచేసి ప్రజా విధానాలు, పరిపాలనా వ్యవస్థపై ప్రత్యక్ష అనుభవాన్ని సంపాదించారు. అంతేకాకుండా ద్రావిడియన్ యూనివర్సిటీ కుప్పంలో తెలుగు భాష మరియు అనువాద అధ్యయన విభాగంలో శాఖాధ్యక్షులుగా సేవలు అందిస్తూ తెలుగు భాషను సమకాలీన అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో విశేష కృషి చేస్తూ ఉన్నారు. విద్య, సాహిత్యం, మీడియా, సమాజం, జాతీయ అంశాలపై లోతైన అవగాహన కలిగిన డాక్టర్ వేలం పళని గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సార్తో మనం మాట్లాడి మరింత సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం సాయి గారు. నమస్కారం సార్. కార్యక్రమంలో ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గణతంత్ర దినోత్సవం, రాజ్యాంగం మరియు నేషనల్ ఓటర్స్ డే ప్రాధాన్యత గురించి మాట్లాడారు. సార్, మరి ఈ తరం యువత రాజ్యాంగ విలువలను ఎలా జీవన విధానంగా మార్చుకోవాలి అని మీరు భావిస్తూ ఉన్నారు? మంచి ప్రశ్న సాయి గారు. భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం ఉంది ప్రపంచంలోనే. ఈ ప్రజాస్వామ్యం ఎన్నికల ప్రక్రియలతో మాత్రమే నిలబడేది కాదు. పౌరులు ప్రజాస్వామ్య విలువల్ని ఎంతవరకు ఆచరిస్తున్నారు అనే దాని మీదనే దీని బలం ఆధారపడి ఉంటుంది. భారత రాజ్యాంగం మనకు కేవలం పాలనా వ్యవస్థను మాత్రమే అందించింది కాదు, ఒక విలువలతో కూడిన జీవన విధానాన్ని, మార్గాన్ని అది నిర్దేశిస్తూ ఉంది కదా. సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వం ఇటువంటి మూల సూత్రాలు రాజ్యాంగ ప్రస్తావన ప్రియాంబుల్లోనే స్పష్టంగా కనిపిస్తున్నాయి మనకు. భారత రాజ్యాంగంలో స్వేచ్ఛ ఆర్టికల్ 19లో అభిప్రాయ వ్యక్తీకరణ, సమావేశాలు నిర్వహించుకోవడం, సంఘాల ఏర్పాటు చేసుకోవడం, వృత్తి ఉపాధికి సంబంధించి అన్ని విషయాల్లోనూ స్వేచ్ఛను మనకిచ్చింది రాజ్యాంగం. అలాగే ఆర్టికల్ 21లో రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ద్వారా గౌరవప్రదమైన జీవితాన్ని ప్రతి పౌరుడు అనుభవించే హక్కును కలిగి ఉన్నాడని స్పష్టంగా చెప్తున్నది. ఫ్రెంచ్ తత్వవేత్త జాన్ రూసో అభిప్రాయంలో స్వేచ్ఛ చాలా విలువైంది. ఇది ఎప్పుడు తెలుస్తుంది దాని విలువ మనకు అంటే, దాన్ని కోల్పోయినప్పుడు తెలుస్తుంది. ఈ ఆలోచన జాగ్రత్తగా గమనిస్తే స్వేచ్ఛ విలువను మనం అర్థం చేసుకోవడానికి సాధ్యమవుతుంది. యువత స్వేచ్ఛను ఎంతవరకు గుర్తిస్తోంది అనే ప్రశ్న మనం వేసుకుంటే, గణాంకాలను ఒక్కసారి గమనిస్తే సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ నిర్వహించిన లోక్నీతి సర్వేలో యూత్ అండ్ డెమోక్రసీ సర్వే 2019-2022 ఇది. దీని ప్రకారం చూస్తే సుమారు 38 నుండి 40% యువత ఓటు వేయడాన్ని ఒక ఐచ్ఛికంగా చూస్తున్నారు. అంటే దీన్ని బాధ్యతగాను, ఒక హక్కుగాను వాళ్ళు చూడడం లేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంయుక్తంగా నిర్వహించినటువంటి సర్వేల్లో నివేదికల ప్రకారం చూస్తే యువ ఓటర్లలో గణనీయమైన వర్గం ఓటు ప్రభావం లేదు కాబట్టి మేము ఓటు వేయడం లేదు అని చెప్పారు. భారతదేశంలో ఓటింగ్ సరళి కూడా రాజ్యాంగ నిర్మాతల ఆశయాలకు తగినట్లుగా
ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది. భారతదేశంలో 2019 లోక్సభ ఎన్నికలు తీసుకుంటే ఓటింగ్ శాతం 67.4%. ఆస్ట్రేలియా, డెన్మార్క్ లాంటి వాటితో పోలిస్తే ఇది కొంచెం తక్కువగా మనకు కనిపిస్తుంది. అయితే స్వేచ్ఛ ఉంది కానీ దాన్ని వినియోగించుకునే చైతన్యం ఇంకా పెరగాలి అనేది దీన్ని బట్టి మనం గుర్తించవచ్చు. వ్యక్తికి సమాజంతో సంఘర్షణ తప్పకుండా ఉంటుంది కదా. ఎందుకంటే ఎక్కడైనా సమాజంతో సంఘర్షణ తప్పదు వ్యక్తికి. అందులోనూ ల్యాండ్ ఆఫ్ డైవర్సిటీ, భారతదేశంలో భిన్నాభిప్రాయాలు, విశ్వాసాలు ఉన్న చోట్ల సంఘర్షణ సహజంగా ఉంటుంది. అయితే ప్రతి సంఘర్షణకు రాజ్యాంగం అహింసాయుతమైన, చట్టబద్ధమైన ఒక మార్గాన్ని తప్పకుండా నిర్దేశించే ఉంది. దాన్ని మనం గుర్తించాల్సిన ఆవశ్యకత ఉంది. భారతదేశంలో ఇప్పుడు చూస్తే ప్రపంచీకరణ నేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ బాగా పెరిగిపోతున్నటువంటి సందర్భంలో కొంచెం నిగ్రహం, కొంచెం నియంత్రణ అవసరమని అనిపిస్తుంది మనకు. రాయిటర్స్ ఇన్స్టిట్యూట్ డిజిటల్ న్యూస్ రిపోర్టు 2023 ప్రకారం చూస్తే కొంచెం ద్వేషపూరితమైన ప్రసంగాలు, తప్పుడు సమాచారాలు ప్రసారం చేయడం లాంటివి కొంచెం ఆందోళనకరంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నది ఆ రిపోర్ట్. ఇది రాజ్యాంగ విలువలకు కొంచెం విరుద్ధమైనటువంటి ధోరణి. భిన్నాభిప్రాయాలను గౌరవించుకోవడం, చట్టాన్ని పాటించడం, ప్రజల ఆస్తుల్ని కాపాడడం, ఇవి చేస్తే మనం రాజ్యాంగ విలువల్ని ప్రత్యక్షంగా ఆచరించినట్లే కదా. కళాశాలలు, యువజన సంఘాలు, సోషల్ మీడియా వేదికలు, ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ లిటరసీ అంటే రాజ్యాంగ సాక్షరతకు కేంద్రాలుగా మారాలి. సాంకేతిక అభివృద్ధిని ద్వేషానికి కాకుండా సంభాషణకు, చర్చకు వినియోగించే ఒక సానుకూల దృక్పథం యువతలో రావాలి. అదే ప్రధాని గారు ఆశించేది. చివరగా చెప్పాలంటే యువత రాజ్యాంగాన్ని చదివితే దేశానికి అవగాహన పెరుగుతుంది. దానిని జీవన విధానంగా మార్చుకుంటే దేశానికి భవిష్యత్ ఏర్పడుతుంది. ఇదే తరం యువత నుంచి భారత ప్రధాని ఆశిస్తున్నటువంటి అత్యున్నతమైన పాత్ర అండి. సార్, అదేవిధంగా నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ జిల్లాలో జల సంరక్షణ ప్రయత్నాలను కూడా ప్రశంసించడం జరిగింది. సార్, మరి కరువు ప్రాంతాలలో స్థానికుల భాగస్వామ్యం ఎంతటి మార్పును తీసుకురాగలదని మీరు భావిస్తూ ఉన్నారు? నిజమేనండి, ఇది మన రాష్ట్రంలో జరిగిన విషయమే. వర్షాభావం ఒక భారతదేశానికి మాత్రమే సవాలు కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్నటువంటి ఒక తీవ్రమైన పర్యావరణ సమస్య. యునైటెడ్ నేషన్స్ వాటర్ రిపోర్ట్ 2023 ప్రకారం చూస్తే ప్రపంచ జనాభాలో సుమారు 40% మంది నీటి కొరతతో ప్రభావితమవుతున్నారు. భారతదేశంలో ఈ పరిస్థితి మరింత సంక్లిష్టంగా కనిపిస్తుంది మనకు. ఎందుకంటే మనది దేవమాతృక అంటే వర్షాధారమైనటువంటి వ్యవసాయ రంగం మనకి ఎక్కువగా ఉంది. దాదాపు 68% ఉంది మనకు. సెంట్రల్ వాటర్ కమిషన్ గణాంకాలను గమనిస్తే దేశంలోని 256 జిల్లాలు అధికమైనటువంటి నీటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి, వాటర్ స్ట్రెస్ లో ఉన్నాయి. నీతి ఆయోగ్ కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ ఒక హెచ్చరిక చేసింది మనకు. 2030 నాటికి 40% జనాభాకు తాగునీరు కూడా అందుబాటులో లేకుండా పోయే ప్రమాదం ఉంది. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో గ్లోబల్ వార్మింగ్ కారణంగా వర్షపాతం బాగా అసమానంగా కనిపిస్తోంది. ఒక చోటేమో అతివృష్టి, ఒక చోటేమో తీవ్రమైన కరువు, నీటి ఎద్దడి. ఈ అసమతుల్యత నీటి నిల్వల్ని మరింతగా తగ్గించేస్తుంది. భూగర్భ జలాలు వేగంగా తరిగిపోతున్నాయి. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ జల వినియోగ దేశంగా మారింది. మనం భారతీయ చింతనలోనే తీసుకుంటే జలం మనకు ప్రాణాధారంగా ఉంది. ఈ సంక్షోభాన్ని అర్థం చేసుకోవాలంటే భారతీయ దృష్టికోణం చాలా విలువైందిగా కనిపిస్తుంది నాకైతే. వేదం ఎంత స్పష్టంగా చెప్తున్నది, ఆపోవా ఇదగం సర్వం విశ్వాభూతాన్యాపహ ప్రాణావాపహ అని. మొత్తం సృష్టి మొత్తం నీటిపైన ఆధారపడి ఉందని, నీరే సమస్త జీవులకు ప్రాణాధారం అని చెప్తున్నది కదా మన సంస్కృతి. భారతీయ సంస్కృతిలో ఇది కేవలం తత్వవాక్యం కాదు, ఇది జీవన విధానం. మన దేశంలో మాతృభావన అత్యంత గాఢంగా ఉంటుంది కదా. నీటిని, భూమిని, మనం నివసించే దేశాన్ని, మనం మాట్లాడే భాషను అన్నిటినీ మనం మాతృరూపంలో చూస్తాం. గంగమ్మ తల్లి, దేశమాత, అడవి తల్లి, తెలుగు తల్లి, ఇలా ముద్దుగా మనం అమ్మగా భావించి పిలుచుకుంటాం. నీరు, భూమి, ప్రకృతి, భాష వీటన్నిటిని తల్లిగా గౌరవించే గొప్ప సంస్కృతి మనకుంది. భారతీయ జీవనం అంతా ప్రకృతితో మమేకమై ఉంటుంది. మన తత్వం చెప్తున్నది ఏమిటంటే ప్రకృతిని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అది మనల్ని తల్లిలాగా అంతే జాగ్రత్తగా చూసుకుంటుంది. నిజమైన శుద్ధితో అడిగితే ప్రకృతి మనకు ఏదైనా ఇస్తుంది. జల సంరక్షణ కూడా ఇందుకు అపవాదం ఏమీ కాదు. జల సంరక్షణలో స్థానికుల భాగస్వామ్యం చాలా కీలకం. అదే ప్రధానమంత్రి గారు చెప్పింది. కరువు సమస్యను కేవలం ప్రభుత్వ పథకాలతో మాత్రమే పరిష్కరించడం సాధ్యం కాదు. ప్రాజెక్టులు పరిమితంగా ఉంటాయి, పరిమిత కాలంలో ఉంటాయి. కానీ నీటి సంరక్షణ ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ కదా. అధ్యయనాలు కూడా అదే చెప్తున్నాయి.
వరల్డ్ బ్యాంకు నివేదికల ప్రకారం ప్రజల భాగస్వామ్యం ఉన్న జల సంరక్షణ ప్రాజెక్టుల్లో సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంది. అంటే గ్రామస్తులే స్వయంగా చెరువులు శుభ్రం చేసుకోవడం, వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం, చెట్ల సంరక్షణ బాధ్యతను తీసుకోవడం, ఇలాంటి ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగినట్లు చాలా కేస్ స్టడీలు మనకు చెప్తున్నాయి స్పష్టంగా. స్థానికులు భాగస్వాములైతే నీటిని ప్రభుత్వ వనరు కాదు, ఇది మనం కాపాడుకోవాల్సినటువంటి ఆస్తి అని భావిస్తారు. దీనివల్ల ఏమవుతుంది? నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి, ఫలితాలు కూడా దీర్ఘకాలికంగా ఉంటాయి. కాబట్టి మహిళా సంఘాలు, రైతు సంఘాలు, యువజన బృందాలు ఈ మార్పులో కీలకమైన పాత్రను పోషించాలి. అనంతపురం విషయమే తీసుకోండి, ఎంత ఆశాజనకమైన ఉదాహరణ చెప్పారు ఆయన. ఎడారి ప్రాంతంగా పేరున్న అనంతపురం జిల్లా నెమ్మదిగా హరితవనంగా మారుతున్నదంటే దానికి కారణం ప్రజలు, ప్రభుత్వాలు చిత్తశుద్ధితో చేస్తున్నటువంటి సమిష్టి ప్రయత్నం. వర్షపు నీటి సంరక్షణ, చెరువుల పునరుద్ధరణ, చెట్ల పెంపకం ఇవన్నీ స్థానికుల చేతుల్లోకి వచ్చినప్పుడే మార్పు కనిపిస్తుంది మనకు. అట్లా కనిపించినట్టు రిపోర్ట్స్ అన్ని చెప్తున్నాయి. ప్రధాని గారు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించడం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ఇదే. జల సంరక్షణను ఒక ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ఒక పవిత్రమైన కార్యంగా భావించాలి. నీరు మన తల్లి, కాపాడుకోవాలి. కరువు ప్రాంతాల్లో నీటి సంరక్షణ కేవలం వనరుల నిర్వహణ కాదు, అది మన జీవన గౌరవాన్ని తిరిగి తీసుకురావడం లాంటిది. నీటి సంరక్షణ ప్రజల చేతుల్లోకి వచ్చినప్పుడు కరువు కూడా ఓడిపోతుంది అని అనంతపురం అంశం మనకు నిరూపిస్తున్నది. దాన్ని సమంజసంగా ప్రస్తావించారు ప్రధాని గారు. ఇది మనలో నిజమైనటువంటి చైతన్యాన్ని తీసుకురావాల్సినటువంటి సందర్భం. సార్, ప్రధాని మాట్లాడుతూ అనంతనాగ్లో డ్రగ్ వ్యతిరేక ఉద్యమాన్ని ప్రస్తావించడం కూడా జరిగింది. సో సమాజం ముందుకొస్తే వ్యసనాలపై ఎలా గెలుపొందొచ్చని ఇది మనకి సూచిస్తుందంటారు? వ్యసనాలు ఒకప్పుడైతే వ్యక్తిగత బలహీనతలుగా ఉండేవి, కానీ ఇప్పుడు ఒక సామాజిక ఆరోగ్య సమస్యగా దాన్ని ప్రపంచం గుర్తించింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ఆన్ ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ 2022 చూస్తే ప్రపంచవ్యాప్తంగా వ్యసనాలకు బానిసైన వారిలో యువత, ముఖ్యంగా 15 ఏళ్ల నుండి 29 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళ వాటా బాగా వేగంగా పెరుగుతోంది, వాళ్ళ భాగస్వామ్యం. భారతదేశంలో పరిస్థితి చూస్తే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ నేషనల్ సర్వే ఆన్ ఎక్స్టెంట్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ సబ్స్టాన్స్ యూస్ ఇన్ ఇండియా 2019 ఈ నివేదిక నాకు కొంచెం ఆశ్చర్యం కలిగించింది. భారతదేశంలో సుమారు 16 కోట్ల మంది మద్యం సేవిస్తున్నారు, ఇది ప్రతిరోజు. వారిలో 5.7 కోట్ల మంది హానికరమైన స్థాయిలో తాగుతున్నారు, మద్యం సేవిస్తున్నారు. డ్రగ్స్ పరంగా చూస్తే 1.2 కోట్ల మంది యువత వివిధ రకాల మత్తు పదార్థాలకు బానిసలుగా ఉన్నారు. 18 నుంచి 30 ఏళ్ల వయసు గల యువతలో ఈ సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తున్నదని రిపోర్ట్ చెప్తున్నది. ఇది కేవలం ఆరోగ్య సమస్య కాదు, ఇది కుటుంబాల ఆర్థిక స్థితిని చిన్నాభిన్నం చేస్తుంది, మానసికమైన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది, సామాజిక స్థిరత్వానికి కూడా ఇది పెనుముప్పుగా దాపురిస్తుంది. వీటన్నిటి మీద ఈ ప్రభావం ఉంటుంది. ఇతర దేశాలతో పోల్చి చూస్తే యుఎస్ఏలో యువతలో డ్రగ్ ఓవర్ డోస్ మరణాలు చాలా అధికంగా కనిపిస్తున్నాయి. యూరప్ ఒక అద్భుతమైన రిపోర్ట్ ఇచ్చిందండి. అది సామాజిక మద్దతు, కమ్యూనిటీ రీహాబిలిటేషన్ బలంగా ఉన్నటువంటి దేశాల్లో వ్యసనాల రిలాప్స్ రేట్, అంటే పునరావృతం అయ్యేటటువంటి రేటు చాలా తక్కువగా ఉంది అని చెప్పింది. అది దీనివల్ల మనకు ఒక విషయం స్పష్టమవుతోంది. ఏంటంటే వ్యసనాలను అరికట్టడానికి చట్టాలు మాత్రమే కాదు, సమాజమే కీలకమైనది. సామాజిక మద్దతు ప్రభావం వల్లనే ఈ వ్యసనాల బారి నుండి యువత బయటపడే అవకాశం ఉంటుంది. దీని మీద అధ్యయనాలు కూడా అవే చెప్తున్నాయి. సామాజిక మద్దతు ఉన్న చోట వ్యసనాల ప్రభావం తగ్గుతుందా అని మనం ఒక ప్రశ్న వేసుకుంటే, మౌలికంగా హార్వర్డ్ స్టడీ ఆన్ అడల్ట్ డెవలప్మెంట్ మీద చూస్తే కుటుంబ మద్దతు, సామాజిక అనుబంధం ఉన్నటువంటి వ్యక్తుల్లో వ్యసనాల నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉందని నిర్ధారించి చెప్తున్నది రిపోర్ట్. అట్లాగే ఇంకా అనేక నివేదికలు తీసుకుంటే కమ్యూనిటీ బేస్డ్ డ్రగ్ నివారణ కార్యక్రమాల్లో సక్సెస్ రేటు చాలా ఎక్కువగా కనిపిస్తున్నది. అంటే కుటుంబాలు, పాఠశాలలు, స్థానిక సంఘాలు కలిసి పనిచేసినప్పుడు యువత సాధారణ జీవితంలోకి తిరిగి రావడానికి సాధ్యమవుతుంది. ప్రధాని గారు చెప్పినటువంటి ఉదాహరణ అనంతనాగ్, జమ్మూ కాశ్మీర్ లో జరిగిన డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమాన్ని ఆయన ప్రస్తావించారు. అక్కడ విశేషం ఏంటంటే మీర్ జాఫర్ గారు ప్రయత్నంతో పోలీసులు మాత్రమే కాదు, యువత, తల్లిదండ్రులు, మత నాయకులు, విద్యా సంస్థలు కూడా సమిష్టిగా ముందుకొచ్చారు. అక్కడ ఫలితంగా ఏమైంది? డ్రగ్ వినియోగం మీద భయం తగ్గింది,
పునరావాసం మీద నమ్మకం పెరిగింది. యువత తిరిగి చదువు, ఉద్యోగాల వైపు రావడానికి సానుకూలమైన మార్గం ఏర్పడింది. ఇది స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నది మనకు. సమాజం ముందుకొస్తే వ్యసనాలు వెనక్కి వెళతాయి. ఇప్పుడు యోగ శాస్త్రం తీసుకోండి. మన భారతీయ తత్వచింత సనాతన ధర్మంలో, మనకున్న భారతీయ జ్ఞాన సంపదలో వ్యసనాలకు శాశ్వతమైన ప్రత్యామ్నాయం యోగ శాస్త్రమే. వ్యసనాలను కట్టడి చేయడంలో యోగ శాస్త్రం కీలకమైన పాత్ర పోషిస్తుందని ఎయిమ్స్, నిమ్హాన్స్ సంయుక్త అధ్యయనాలు చెప్తున్నాయి మనకు. యోగా, ప్రాణాయామం, ధ్యానం ఇవి మానసికమైన ఒత్తిడిని తగ్గిస్తున్నాయి, ఆత్మ నియంత్రణను పెంచుతున్నాయి, వ్యసనాలపై ఆధారాన్ని క్రమంగా తగ్గిస్తున్నాయి. యోగా అనేది కేవలం వ్యాయామం కాదు, అది మనస్సు, శరీరం, చైతన్యం మధ్య సమతుల్యతను తీసుకొచ్చే ఒక జీవన విధానం అనే విషయం పట్ల ఇప్పుడిప్పుడే యువతలో గొప్పగా అవగాహన పెరుగుతున్నది, అభిరుచి పెరుగుతున్నది. కాబట్టి వ్యసనాల వైపు వెళ్లే అవకాశాలు సహజంగానే తగ్గుతాయని నేను కూడా భావిస్తున్నాను. ఈ సందర్భంగా ప్రధాని గారు చెప్పిన అంశాన్ని మనం ఒకసారి గమనిస్తే, వ్యసనాలపై యుద్ధం పోలీసులది మాత్రమే కాదు, అది సమాజం మొత్తం కలిసి చేయాల్సినటువంటి సమిష్టి పోరాటం అని మనం గుర్తించాలండి. సార్, అదేవిధంగా నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ ఒక వ్యక్తి చేసిన చిన్న ప్రయత్నం కూడా పెద్ద మార్పుకు దారితీస్తుందని బినోయ్ దాస్ ఉదాహరణతో చెప్పడం జరిగింది కదా సార్. మరి పర్యావరణ సంరక్షణలో వ్యక్తిగత బాధ్యత ఎంత ముఖ్యమని మీరంటారు? అవునండి, ఇది నిజంగానే ఇక్కడ రెండు విషయాలు ప్రస్తావించాలి. నిజంగా భారతీయ జీవన విధానం మౌలికంగా ప్రకృతితో మమేకమై ఉంటుంది. మన జీవన సంస్కృతి అంతా భూమి, జలం, వనం, వాయువు ఇవన్నీ మనకు బయటి వనరులు కాదు, ఇవి మన జీవన భాగాలు, అంతర్భాగాలు. అందుకే భారతీయ చింతనలో ప్రకృతి ఎప్పుడు వినియోగ వస్తువుగా ఉండదు, పూజనీయమైనటువంటి మాతృ రూపంలో ఉంటుంది. సనాతనంగా ఔషధ మొక్కల్ని గుర్తించడం, వినియోగించడంలో భాగంగానే మనకు వృక్షారాధన కూడా ఏర్పడింది. మనకు ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్ లో ప్రస్తావించిన బినోయ్ దాస్ ఉదాహరణ ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నది మనకు. ఒక వ్యక్తి ఒంటరిగా చెట్లను కాపాడుతూ, అడవులను రక్షిస్తూ ఉండడానికి చేసిన ప్రయత్నం నేడు పెద్ద ఉద్యమంగా మారిపోయింది. అలాగే జగదీష్ ప్రసాద్ ఔషధ మొక్కల్ని గుర్తించి వాటి విలువలను సమాజానికి చాటి చెప్పే ప్రయత్నం చేశాడని కూడా ఆయన ప్రస్తావించారు. ఈ రెండు ఉదాహరణలు ఒకే విషయాన్ని చెప్తున్నాయి. పర్యావరణ సంరక్షణలో వ్యక్తిగత బాధ్యతే మొదటి అడుగు. ఏక్ పేడ్ మాకే నామ్ ఉద్యమం దీనికి సరైన రూపం. ఈ దిశగా అనేక విశ్వవిద్యాలయాలు హెర్బల్ సైన్సెస్ విభాగాల్లో ఈ దిశగా కృషి చేస్తున్నాయి. ద్రావిడ విశ్వవిద్యాలయంలో కూడా హెర్బల్ సైన్సెస్ విభాగం వారు ద్రావిడ భాషా సాహిత్యాల్లో కనిపించే ఔషధ మొక్కల్ని చాలా గుర్తించారు. 10 ఎకరాల విస్తీర్ణంలో 250 ఔషధ జాతుల్ని, ఒక్కో జాతిలో 20 మొక్కల చొప్పున మొత్తం 4500 మొక్కలు నాటారు వాళ్ళు. ఈ మొక్కల నుంచి సేకరించిన ఔషధ సారాలతో ఎలుకలు, కుందేళ్లపై క్యాన్సర్, డయాబెటీస్, అల్సర్, పెరాలసిస్ లాంటి వ్యాధుల మీద పరిశోధనలు చేయడం భారతీయ ఔషధ జ్ఞానానికి శాస్త్రీయమైన ప్రామాణికతను కలిగిస్తుంది అని నేను నమ్ముతున్నాను. అధ్యయనాల విషయాన్ని చూస్తే జాగ్రత్తగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2014, 2023 ట్రెడిషనల్ మెడిసిన్ స్ట్రాటజీ మీద ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ ను మనం గమనిస్తే, ప్రపంచ జనాభాలో సుమారు 80% మంది ఇప్పటికీ ఔషధ మొక్కల వైద్యం పైనే ఆధారపడుతున్నారు. అలాగే ఇంకా తక్కిన నివేదికలను చూస్తే ఔషధ మొక్కల్ని సంరక్షించుకోవడం అనేది కేవలం ఆరోగ్యానికి సంబంధించిన విషయంగానే చూడకూడదు మనం. ఇది జీవ వైవిధ్య పరిరక్షణకు, అంటే బయోడైవర్సిటీ కూడా చాలా కీలకమైన విషయంగా మనం గుర్తించాలి. ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల నివేదికల ప్రకారం వాతావరణ మార్పులకు కారణమయ్యే కారకాలలో సుమారు 30% వ్యక్తిగత వినియోగ అలవాట్ల నుంచే వస్తున్నాయి అని చెప్తున్నది. అంటే చెట్టు నాటడం, నీటిని పొదుపుగా వాడడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవడం, ఇట్లాంటి చిన్న చిన్న పనులు, చిన్న చిన్న చర్యలు సమిష్టిగా పెద్ద మార్పునకు దారితీస్తున్నాయి. ఒక చెట్టు తన జీవిత కాలంలో సగటున 20 నుండి 25 కిలోల కార్బన్ డైఆక్సైడ్ ను వదులుతున్నది అని అధ్యయనాలు చెప్తున్నాయి. దీన్ని బట్టి మనం ఒక అవగాహనకు వస్తే, పర్యావరణ సంరక్షణ అనేది ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, అది ప్రతి వ్యక్తి పాటించాల్సినటువంటి పరమధర్మము. ఒక వ్యక్తి మారితే కుటుంబం మారుతుంది, కుటుంబం మారితే సమాజం మారుతుంది, సమాజం మారితే ప్రకృతి కూడా రక్షింపబడుతుంది. కాబట్టి ప్రకృతిని మనం తల్లిలా చూసుకుంటే ప్రకృతి మన భవిష్యత్తును తల్లిలా కాపాడుతుంది అన్నది ఇందులో సారాంశం అండి. సార్, మనం చూస్తూ ఉన్నాము, నరేంద్ర మోదీ గారు కూడా ప్రస్తావించడం జరిగింది మన్ కీ బాత్ కార్యక్రమంలో,
మిల్లెట్స్ కు సంబంధించి అంటే మిల్లెట్స్ కు పెరుగుతున్న ఆదరణపై సంతోషం కూడా వ్యక్తం చేశారు మన నరేంద్ర మోదీ గారు. సరే మరి మిల్లెట్స్ పునరాగమనంతో దేశ ఆరోగ్య సంస్కృతిలో ఎలాంటి మార్పు కనిపిస్తుందంటారు? ఇది నిజమేనండి. భారతదేశం ఒకప్పుడు చిరుధాన్యాల నాగరికతతోనే కనిపిస్తున్నది మనకు. జొన్న, సజ్జ, రాగి, కొర్రలు, సామలు ఇటువంటి చిరుధాన్యాలు మన పూర్వీకులు దైనందిన ఆహారంలో ప్రధానంగా ఉండేవని మనం చదువుకున్నాం. ఆధునిక కాలంలో మనకు పాలిష్డ్ బియ్యము, గోధుమలు విస్తరించిన సందర్భంలో చిరుధాన్యాలు కొంత వెనక్కి వెళ్ళాయి. కానీ నేడు పెరుగుతున్న జీవన శైలి వ్యాధులు మళ్ళీ మన దృష్టిని మిల్లెట్స్ వైపు తోస్తున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ గణాంకాలు చూస్తే భారతదేశంలో ప్రతి నలుగురిలో ఒకరికి డయాబెటిస్ ముప్పు ఉంది. సుమారు 30% మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితిలో చిరుధాన్యాలు పోషక విలువలతో కూడిన పరిష్కారాలను మనకు ఇస్తున్నాయి. కాబట్టి ఇవి నిజంగానే విలువైనవి. ఉదాహరణ చూస్తే ఇప్పుడు రాగి తీసుకోండి, ఫింగర్ మిల్లెట్ అంటాం కదా మనం. అది కాల్షియం అత్యధికంగా ఉండే ధాన్యం. ఇది ఎముకల బలానికి అద్భుతంగా పనిచేస్తుంది. జొన్న ఉంది, అధికంగా ఫైబరు, గ్లూటెన్ ఫ్రీ. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. సజ్జ, ఇనుము, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. రక్తహీనతను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. ఇది కొర్రలు, సామలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే చిరుధాన్యాలు. ఇవి షుగర్ నియంత్రణలో చాలా అనుకూలంగా పనిచేస్తాయని చెప్తున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్ వారు చేసినటువంటి అధ్యయనాలు గమనిస్తే మనం చిరుధాన్యాలను క్రమం తప్పకుండా తీసుకునే వారిలో రక్తంలో షుగర్ స్థాయి 10 నుంచి 15% వరకు తగ్గుతున్నదట. జీర్ణక్రియ మెరుగుపడింది. గుండె సంబంధిత ప్రమాదాలు తగ్గినట్లు ఈ పరిశోధనలు తేలింది. దీన్ని బట్టి చూడండి, WHO ఇచ్చినటువంటి ఒక సంయుక్త నివేదికలో మిల్లెట్స్ ఆధారిత ఆహారం తీసుకునే సమాజాల్లో జీవన శైలిలో వ్యాధులు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి అని ప్రకటించింది. అంతేకాదు, ఆరోగ్యంతో పాటు రైతుల ఆర్థిక పరిస్థితి మీద కూడా మిల్లెట్స్ ప్రభావం కనిపిస్తుంది మనకు చిరుధాన్యాలు. ఎందుకంటే చిరుధాన్యాలు తక్కువ నీటితో పండుతాయి, ఎండలు, వర్షాభావ పరిస్థితులను బాగా తట్టుకుంటాయి. ఇవి సన్నకారు రైతులకు చాలా అనుకూలమైన పంటలు. ఇవి వ్యవసాయ శాఖ గణాంకాలను గమనిస్తే కూడా మిల్లెట్స్ సాగు ద్వారా రైతుల ఆదాయం 25 నుండి 30% వరకు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నాయి. అయితే ఇక్కడ ఒక సవాల్ ఉంది మన ముందర. చిరుధాన్యాలను వంటకు ముందుగా ఎక్కువసేపు నానబెట్టడం, రుబ్బడం, పిండి చేయడం ఇటువంటి పనులు కొంచెం ఎక్కువగా ఉంటాయి. కొంత ఎక్కువ శ్రమ ఉంటుంది ఆడవారికి పాపం. అందుకని పట్టణంలో నివసించే కుటుంబాలు ఇవి కొంచెం అసౌకర్యంగా ఉంటుంది ఈ విషయాలు. అందుకని చిరుధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్లు కొంచెం విస్తరించాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. ఈ యూనిట్ల వల్ల ఏమవుతుంది, రెడీ టు కుక్, రెడీ టు ఈట్ మిల్లెట్ ఉత్పత్తులు బాగా అందరికి అందుబాటులోకి వచ్చేస్తాయి. మహిళలకు ఉన్న కొంత శ్రమ తగ్గుతుంది పాపం. వినియోగం బాగా పెరుగుతుంది. రైతులకు మార్కెట్ భరోసా కూడా లభిస్తుంది. ఇంకా చెప్పాలంటే అసలు మిల్లెట్స్ మనకు కొత్తవి కాదు. ఇవి మన మూలాలకు మనం తిరిగి రావడమే. మిల్లెట్స్ ప్లేట్లోకి రావడం అంటే ఆరోగ్యం, రైతు సంక్షేమం, పర్యావరణ సంరక్షణ అన్నింటినీ ఒకేసారి సాధించుకోవడం లాంటిది. కాబట్టి చిరుధాన్యాల పునరాగమనం ఆరోగ్యకరమైన భారతదేశానికి శాశ్వతమైన మార్గం అని చెప్పొచ్చండి. సార్, మన ప్రధాని ప్రస్తావించిన భజన్ క్లబ్బింగ్ అనే భావన భారతీయ సంస్కృతికి ఏమి సూచిస్తుందంటారు? ఇది నాకు కొంచెం ఇష్టమైన సబ్జెక్టు నిజంగా. ఎందుకంటే ఒక సాహిత్య అధ్యాపకుడుగా, నిరంతరం IKS బోధించే వ్యక్తిగా నాకు ఇది కొంచెం బాగా హృదయానికి తాకే సబ్జెక్టు. ఆయన ప్రస్తావించినప్పుడు కూడా నాకు చాలా ఆనందం వేసింది. అంటే భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతి అనేది ప్రపంచంలో చాలా విశిష్టమైందండి. ఇది ఇక్కడ పూజించే విగ్రహాలు కేవలం భౌతిక రూపాలుగా చూడకూడదు మనం. అవి అనంతమైన చైతన్య శక్తికి ప్రతీకలు. అవి చాలా దేశాల్లో లౌకిక జీవితం ఒకవైపు, ఆధ్యాత్మిక జీవితం మరోవైపు వేరుగా నడుస్తుంటాయి. కానీ భారతదేశంలో మాత్రం ఈ రెండు పరస్పరం పెనవేసుకుని మన దైనందిన జీవన విధానంలో సహజంగా కలిసిపోయి కనిపిస్తాయి. మన మాటల్లో, ఆచారాల్లో, సంగీతంలో, పండుగల్లో ఆధ్యాత్మిక స్పర్శ అన్ని చోట్ల కనిపిస్తుంది మనకు. ఈ పరంపరలో భజన సంప్రదాయం సనాతన ధర్మంలో చాలా విశిష్టమైంది. ఎందుకు అంటే భారతీయ తత్వంలో ప్రతిపాదితమైన శబ్ద బ్రహ్మ సిద్ధాంతం. ఇది సర్వం వ్యాపించినటువంటి పరమ చైతన్యం శబ్ద రూపంలో కూడా ఆవిర్భవిస్తుంది అని భారతీయ తత్వం చెప్తున్నది మనకు. మానవ శరీరంలో షట్చక్రాలను భేదించడానికి శబ్దమే ప్రధాన సాధనం అని యోగ శాస్త్రం చెప్తున్నది కదా. అందుకే మనం లం పృథ్వీ తత్వాత్మికాయే నమః అంటాం అమ్మవారిని. ఇటువంటి బీజాక్షరాలు చెప్తాం. ఎందుకు?
ఈ లం మూలాధార చక్రాన్ని ఉత్తేజితం చేస్తుందని మనకు శాస్త్రం చెప్తున్నది. భజన చేయడం అంటే కేవలం పాట పాడడం కాదండి. భజన చేసే క్షణంలో శరీరం, మనస్సు, బుద్ధి ఇటువంటి పంచతన్మాత్రలు ఒక్కటై చైతన్య ఘనంతో కలుస్తాయి. ఆ క్షణంలో ఆత్మ శుద్ధ చైతన్యంతో కనెక్ట్ అయిపోతుంది. అలా మనం పరమ చైతన్యంతో కలిసే ఆ క్షణము చాలా విలువైంది. అది ఆ అనుభూతికి చేరుకునే అత్యంత సరళమైన, సహజమైన మార్గం భజన అండి. అంటే సాధకులు, యోగులు, సిద్ధులు, సన్యాసులు వాళ్ళు ప్రత్యేకమైన పద్ధతిలో ఆ క్షణాలను అనుభవించగలరు. కానీ మనలాంటి ఇటువంటి పరమ చైతన్యంతో కలిసే ఆనందకరమైన క్షణాలని మనం అనుభవించాలంటే భజన ఉత్తమమైన మార్గం అని నేను కూడా స్వానుభవంతో చెప్పగలను. ఇక్కడ ఒక సరళమైన ఉదాహరణ చెప్పుకోవాలి. మనం ఒక మాత్ర, ఒక ఔషధ గుళికను మనం నీటితో వేసుకున్నా, పాలతో వేసుకున్నా, కాఫీతో వేసుకున్నా అది పని చేస్తుంది కదా. అదే విధంగా భజన సంప్రదాయం కూడా ఏ రూపంలో చేసినా, ఆధునిక సంగీత రూపంలో చేసినా అది మనలో చైతన్యాన్ని ఉత్తేజితం చేయడమే తన పని. రూపం మారవచ్చు, లయ మారవచ్చు, కానీ భజన యొక్క తత్వం మాత్రం మారదండి. అందుకే భారతదేశంలో భజన సంప్రదాయం అనేక ప్రాంతాల్లో విస్తృతంగా వికసించి కనిపిస్తుంది మనకు. బెంగాల్లో చైతన్య మహాప్రభు నామ సంకీర్తన, ఒడిశాలో పంచశక యుగ కవులు రాసినటువంటి రచనలు, మహారాష్ట్రలో సంత్ కవుల సాఖీలు, తుకారాం గారు రాసినటువంటి అభంగాలు, తెలుగు ప్రాంతంలో కంచర్ల గోపన్న, మన రామదాసు, అట్లాగే సారంగపాణి వీళ్ళ కీర్తనలు, క్షేత్రయ్య రాసినటువంటి మొవ్వ గోపాల పదాలు, కర్ణాటకలో పురంధరదాసు, కనకదాసు వంటి దాసకవుల కీర్తనలు, ఇవన్నీ భజన ద్వారా సామూహిక చైతన్యాన్ని మేల్కొల్పడానికి మంచి ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు. అంటే నేను ప్రస్తావించిన ప్రాంతాలే కాదు, అన్ని ప్రాంతాల్లోనూ భజన సంప్రదాయం మనకు కనిపిస్తుంది. అట్లాగే తత్వాలు పాడుకోవడం, వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్నప్పుడు, ఇప్పుడు కాశ్మీర్లో లాల్ దవ్వా రాసినటువంటి వాక్కులు వాళ్ళు తత్వాల్లాగా పాడుకుంటారు. మనం యోగి వేమన రాసినటువంటి పద్యాలను తత్వాలుగానే పాడుకుంటాం. అలాగా భజన సంప్రదాయానికి సామూహిక చైతన్యాన్ని మేల్కొల్పే సామర్థ్యం ఉందండి. ఈ నేపథ్యం చూసినప్పుడు భజన్ క్లబ్బింగ్ అనేది సంప్రదాయానికి విరుద్ధం కాదది. ఈ సంప్రదాయాన్ని ఆధునిక యువతకు చేరువ చేసే ఒక కొత్త మార్గం. సంగీతము, లయ, ఆధునిక వేదికలు ఇవన్నీ కలిసినప్పుడు యువత భక్తిని కూడా ఒక ఆనందంగా అనుభవించే అవకాశం కలుగుతుంది. చివరగా చెప్పాలంటే భజన్ క్లబ్బింగ్ భారతీయ సంస్కృతిలోని అసలైన బలాన్ని మనకు తీసుకొస్తున్నది. మూలాల్ని వదలకుండా కాలానుగుణంగా వచ్చే మార్పులకు అనుగుణంగా కొత్త తరాన్ని కూడా ఆధ్యాత్మికత వైపు నడిపించే శక్తి మన సనాతన ధర్మంలో ఉంది అని చెప్పడానికి ఇది ఒక స్పష్టమైన ఉదాహరణ. సరింతవరకు ప్రసారమైన మన్ కీ బాత్ 130వ సంచికపై మన ఆకాశవాణి శ్రోతలకు పూర్తి వివరాలు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. నమస్కారం అండి. ఇంతవరకు మన్ కీ బాత్ 130వ సంచికపై ప్రత్యేక ముఖాముఖిని విన్నారు. అతిథి డాక్టర్ వేలం పళని గారు, శాఖాధ్యక్షులు, తెలుగు భాష మరియు అనువాద అధ్యయన విభాగం, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం నుంచి. పరిచయకర్త రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.